అందరికీ నమస్కారము. విద్యాప్రకాశ్ నందగిరి స్వామిల వారు చెప్పిన గురుగారు చెప్పిన ఒక పొడుపు కథ చెప్తున్నాను. అయితే ఆ కథ ఏంటిదంటే, ఒక మహారాజు ఉంటాడు. ఒక మహారాజు ఏం చేస్తాడంటే, ఆయనకు ఒక సందేహం కలుగుతుంది. ఆ సందేహం ఏంటిదంటే, అందరి మంత్రులను పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, నాకు చిన్న సందేహం ఉన్నదా మంత్రులతోటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం పని చేస్తాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు అని 3 ప్రశ్నలు అడుగుతాడు. అడిగిన తర్వాత అయితే అందరినీ పిలిచి అడుగుతాడంటే, అరే దీనికి మాకేమి ఆన్సర్ దొరుకుతలేదు మహారాజా, ఆస్థాన పండితుని పిలువండి, ఆ పండితుడిని అడగండి అంటాడు. అందువల్ల ఆయన ఆస్థాన పండితుడు ఉంటాడు కదా, ఆ పండితుడిని పిలుస్తాడు. పిలిచి, పండితుడు గారు నాకు చిన్న సందేహం కలిగింది, నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏ వైపు చూస్తాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు, నాకు 3 ప్రశ్నలకు సమాధానాలు కావాలంటాడు. అన్న వల్లే అప్పుడు ఏమవుతాయంటే, అప్పుడు మా పండితుడు అంటాడు అంటే, సరే నువ్వు చెప్పింది కరెక్టే, నీకు 6 నెలలు నేను టైం ఇస్తాను, 6 నెలలు నువ్వు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నా ఆస్థానానికి రాకాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చో, నీకు తిండి పెడతా, నీకు అన్ని సకల మర్యాదలు అన్నీ ఉంటాయి, నువ్వు ఇదే పని చేయంటాడు. సరే అన్నాక సరే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇక పాప ఉంటాడు. పలానా 6 నెలలు అంటే పలానిగా ఇప్పుడు జూలై 18 తారీఖు కదా, ఇక డిసెంబర్ 18 తారీఖు నాకు సమాధానం చెప్పాలంటాడు. సమాధానం చెప్పాలన్నాక సరే అంటాడు. ఇక సరే అని పండితుడు వచ్చిండు. ఇక రోజు ఆలోచిస్తాను, దేవుడు ఏ వైపు ఉన్నాడు, ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు, ఏంటి రాజవాకి ఇటువంటి పచ్చళ్ళు అడిగే, లేకపోతే మరణ శిక్ష దండం విధిస్తానే, తలకాయ తెంపిస్తానే అని ఇంట్లో ఆలోచించకుండా భయపడకుండా ఇవన్నాక ఇక ఆయనకి బ్రాహ్మణ ఆయన ఉంటాడు కదా, ఆయనకు ఆవుల కాస్ట్ ఆయన ఒక ఆయన ఉంటాడు ఇంట్లో. ఆవుల కాసుడు, పాలు విండు, 12 నెలల అప్పుడు 12 నెలల పిల్లగాడు అనుకో, 12 నెలల పిల్లగాడు రోజు ఆవుల కాసుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటాడు. ఏమవుతుందంటే, ఓ రోజు గురువు గారిని అడుగుతాడు, గురువుగారు ఇన్ని రోజులు ఆస్థానం అటు పోతుండే, బిడ్డలో కూర్చున్నాడు, బాధపడకుండా ఆలోచించకుండా కూర్చుంటాడు, దీనికి కారణం ఏంటిది అంటాడు. అన్న తర్వాత ఏం లేదు, నువ్వు చిన్నపిల్లలు నీకేం చెప్పాలి నడు అంటాడు. నడు అన్న తర్వాత లేదు గురువుగారు, నువ్వు ఏదైనా నేను చేసేస్తాను, నీకు ఎందుకు బాధపడతాను, ఏ దండైనా నేను విధించుకుంటా అన్నాక సరే అంటాడు. ఏం లేదా బాబు, ఇట్లా మా గురువుగారు మా రాజుగారు ఏం చేసింది కదంటే, ఆస్థానం పండింది ఏం లేదు, నీకు 6 నెలల టైం ఇస్తాను, ఆ టైంలో ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏ వైపు చూస్తాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నాడు. సమాధానం చెప్తే నాకు అడిగినన్ని అర్ధరాజ్యం ఇస్తాడట, లేకపోతే మరణదండం ఇస్తా అన్నారా అని అంటాడు. అన్న తర్వాత సరే అంటాడు. మహారాజా గురుగారు నీకు ఎందుకు, నేను చూసుకుంటా తీ అంటాడు. అన్న తర్వాత సరే నేను పోతా అంటే, మా డిసెంబర్ 18 తారీఖు నేనే పోతా గురుగారు, నీకు ఎందుకు అని అంటాడు. అన్న తర్వాత ఇక డిసెంబర్ 18 ఆయన వచ్చింది. ఇక ఈ పిల్లగాడు ఏం చేసిండు, ఆయనతో మెడలో కాషాయ దాన్ని టవల్ వేసుకున్నాడు, ఆయనతో అప్పుడు పంచ కట్టుకున్నాడు. ఇక ఈయన పోయిన ఆస్థానం పోయినాక అప్పుడు రాజుగారు పరిచయం అవుతాడు. అరే ఈయన మా పండితురత్న అనుకుంటే ఈ పిల్లగాడు వచ్చిందన్నాక పోయినాక ఎవరు మీరంటే ఏం లేదు, మీ ఆస్థాన పండితునికి 3 ప్రశ్నలు అడుగుతానట, అవి నన్నే అడుగు, నేనే చెప్తానట. అందువల్ల పిల్లగాడు అందువల్ల సరే మరి నువ్వు చెప్తావు కరెక్టే కదా అంటే, మహారాజా ఎప్పుడు చెప్పేటోళ్ళు పైన కూర్చోవాలి, వినేటోళ్ళు కింద కూర్చోవాలి అంటాడు. సరే అంటాడు. సరే మహారాజా ఏం చెప్తారు, చెప్పినట్టు వినాలి కదా, చెప్పేటోడు ఎప్పుడు గురువు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, ఇది రూలు. అయితే ఏమైందంటే రాజు ఏం చేసిండు, ఆయన చేప తీసుకొచ్చిండు, ఆయన కింద కూర్చున్నాడు. ఈ బుడతలు ఏం చేసిండు, ఆయన పైన కూర్చున్నాడు. పైన కూర్చొని ఇక చెప్తాను, మహారాజా మీ ప్రశ్నలు ఏంటి ఇక అడగమని అంటాడు. అవునా సరే అంటాడు. దేవుడు ఏ వైపు చూస్తాడు అనగానే, సరే మహారాజా ఏదైనా మనం ఫస్ట్ పని చేస్తాం కదా, పని చేసేటప్పుడు దీపం ముట్టించి దేవునికి మొక్కి ఆ పని చేయాలి. ఆ పని చేస్తే అప్పుడు మన గణేశునికి మొక్కాలి కదా అన్నవాళ్ళు సరే అంటాడు. మహారాజా ప్రమిద చెప్పి దాంట్లో నూనె పోయి దీపం ముట్టిద్దామంటాడు. దీపం ముట్టిద్దామన్నాక సరే అంటాడు. ఆయన రాజుగారు ప్రమిద తెప్పిస్తాడు, ఆయన నూనె పోతాడు, ఆయన 3 వత్తులు ఎత్తాడు, ఆయన ముట్టిస్తాడు. ముట్టించిన తర్వాత ఆ మహారాజాని ప్రశ్న ఏంటిది అంటాడు. ఏమి లేదు, ఇప్పుడు దేవుడు ఏ వైపు చూస్తాడు అని అన్నాక, మహారాజా ఆ దీపం చూడు మరి అన్నాడు. దీపం చూడ అందరు చూసినా కొద్ది దీపం ఎవరు చూస్తే వాళ్ళ వైపు చూస్తుంది కదా అది. అందువల్ల అరే ఇది కరెక్టే, నేను 100% బాబు నువ్వు ఓకే, ఇలా నువ్వు గెలిచినావు అంటాడు. అన్నాడు భుజం తడతాడు. తట్టిన తర్వాత మహారాజా ఇంకో సమాధానం చెప్పంటాడు. ఇంకో ప్రశ్న అన్నాక ఏం లేదు, దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. అన్న వాళ్ళు అప్పుడేమంటాడు, మహారాజా దీనికి పెద్ద పనేం లేదు,
ఒక కడవల పాలు తెప్పియండి, పాలు తెప్పించిన తర్వాత పాలు ఆడబెట్టండి అనగా ఆ పాలు ఆడబెడతాడు. పెట్టిన తర్వాత మహారాజా ఇలా నెయ్యి ఎక్కడనే తీయ అంటాడు. అరే ఇలా నెయ్యి ఎక్కడ ఉంటుందా, నువ్వు భలే మాట్లాడతావు, నెయ్యి ఎక్కడ ఉంటుంది అన్నాడు. నెయ్యి ఉండదా అంటాడు. ఉండదు, ఎట్లుంటుంది పాలలో నెయ్యి ఎట్లుంటుంది అన్నాక మరి నెయ్యి ఎట్లా వస్తుంది మహారాజా అంటాడు. నెయ్యి ఏముండదా, పాలు వేడి చేయాలి, అల్లు పెరుగు తోడు పెట్టాలి, చల్ల చేయాలి, చల్ల చేస్తే వెన్న వస్తుంది, ఆ వెన్న కాకపోతే నెయ్యి వస్తుంది, దాన్ని నెయ్యి అంటుంది అంటాడు. అనవలే సరే అంటాడు. అరే ఇది కూడా కరెక్టేనా, ఇల్లు కూడా నెగ్గినామంటాడు. ఇప్పుడు నాస్తికులు కొంతమంది ఉంటారు కదా, దేవుడు లేడు, నాకు కనబడతలేదు అది ఇది అంటాడు. అన్న తర్వాత ఏం చేస్తామంటే ఆ నేవి లేదు కూర్చోబెట్టి, అరే సన్నాసి నీ కళ్ళు నీకు కనబడుతున్నాయి ఆరానాలే, నీ ఎన్ను పూస నీకు కనబడుతుంది ఆరానాలే అంటాడు. ఏమంటాడు, వానికి బెత్తడి పక్కకుండా ఎన్ను పూసే కనబడదు ఆ సన్నాసికి, ఆడి పెట్టుకున్న కళ్ళే అని కనబడాయి, కళ్ళు లేవంటే నడుతుందా చూస్తలేడా, ఆ ఎన్ను పూస లేదంటే అంగపెట్టిన అలాగే గుద్దితే తెలుస్తుంది వానికి ఎన్ను పూస ఉన్నదా లేదా అన్నది. ఇది కూడా అంతే, నాస్తికునికి ఈ సమాధానాలు చెప్పాలి. ఏమి లేదా నీ ఎన్ను పూస నీకు కనబడతాడు, వాడు నోరు మూసుకొని మళ్ళీ అడుగుడాడు ఒకటే పిగులు చెప్తాడు వాడిగా అంటాడు. అన్న తర్వాత ఇక సరే అంటాడు. సరే అన్న తర్వాత ఇది కూడా కరెక్టే, ఇది కూడా నెగ్గినవే, నువ్వు మంచి పని చేసినావు, ఇలా కూడా 100% మార్కులు వేయచ్చు, నువ్వే నెగ్గినావు అంటాడు. ఇక మూడో సమానం చెప్పాయా అంటాడు. మూడోది ఏమి లేదు, దేవుడు ఇప్పుడు ఏం పనులు చేస్తాడు అంటాడు. మహారాజా ఇదా అంటాడు. నేను రాగానే నేనేం చేసినా, నువ్వు కింద కూర్చో నేను పైన కూర్చుంటానన్నా. దేవుడైతే ఎవరికైతే అహంకారం వస్తుందో, ఎవడైతే నేను అంటాడో, అది చేస్తానా ఇది చేస్తానా అంటాడో, కాకపోతే వాని పుణ్యాలు వాడు పూర్వజన్మలు చేస్తున్న పుణ్యాలు అన్నీ అయ్యేదాకా, ఇప్పుడైతే బ్యాంకులో అయితే ఎట్లా పైసలు ఉంటాయో, నువ్వు ఏటీఎం కార్డు పెట్టి గీకినప్పుడల్లా నీకు పైసలు వస్తాయి, అన్ని తిత్తన్న అవుతాయి. అన్న అయిపోయినాక ఏమవుతుంది, అప్పుడు బ్యాంకులో ఏమంటే ఏటీఎం కార్డు పెడితే నీళ్ళు బోర్డు పెడుతుంది, ఇక రావురా బాబు సన్నాసి నీ పని అయిపోయింది, పైసలన్నీ అయిపోయాయి అంటాడు. ఇది కూడా నీ పుణ్యం అంతా అయిపోయింది. ఇక నీ పుణ్యం అంతా అయిపోయినాక అప్పుడు వానికి కష్టాలు మోపైతాయి, అదానికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే నేనే రాజు నేనే రెడ్డి అనుకుంటాడు, కష్టాలు వచ్చినప్పుడు వెళ్తే. ఇప్పుడు ఈ రాజు అడిగింది కదా దేవుడు ఏం చేస్తాను అంటే, దేవుడైతే నేను ఎవడు అని అహంకారం వస్తుందో వాడిని కింద పడేస్తాడు, ఎవడైతే దేవుడిని నమ్ముకుంటాడో వాడికి ఫస్ట్ కొంచెం కష్టాలు ఉంటాయి, తర్వాత వానికి సుఖాలు వస్తాయి, వాడిని పైన కూర్చుండబెడతాడు. ఇదే విద్యాప్రకాశానందగిరి స్వామి చెప్పిన చిన్న పొడుపు కథలే నేను చెప్పిన. ఇంతటితో ఈ ప్రవచనం ముగిస్తున్నాను.